హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ సహస్ర. ఈరోజైతే ఒక మంచి విషయంతో మీ ముందుకు వచ్చాను. మీకు ఉపయోగపడేదే. ఈ మధ్య కాలంలో చాలామంది చనిపోయిన వారి ఫోటోలు ఎక్కడ పెట్టాలి అని డౌట్స్ పడుతున్నారు. ఈ విషయం మీదనే నేను ఇప్పుడు వీడియో తీస్తున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా మంది పెద్దల ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటారండి. చాలా మంది హాల్లో పెడతారు, గుమ్మం ముందట పెడతారు, లేకపోతే బెడ్రూమ్లో, లేకపోతే దేవుని రూమ్లో కూడా పెడుతుంటారండి. అసలు చనిపోయిన వారి ఫోటోలు ఎక్కడ పెడతారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు వాస్తవంగా చెప్పాలంటే దేవుడి ఫోటోలైనా పెద్దవాళ్ళ ఫోటోలైనా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే మనకు వాస్తు దోషాలు రాకుండా ఉంటాయి. అలాగే పెద్దల ఆశీర్వాదం కూడా మనకు దక్కుతుంది. మనం పెద్దల ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ పెడితే మాత్రం వాళ్ళ ఆగ్రహానికి మాత్రం గురి కావాల్సి వస్తుంది. దానివల్ల శుభకార్యాలు ఆగిపోతాయి. మరి పెద్దల ఫోటోలు ఎక్కడ పెట్టాలో చెప్తా వినండి. ఏ గదిలోనైనా దక్షిణం గోడ వైపు పెట్టాలి. అలా అని పూజ గదిలో మాత్రం పెట్టకూడదు. దక్షిణం యమస్థానం కనుక పెద్దల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. దక్షిణం మాత్రమే కాలం చేసిన పెద్దల ఫోటోలు పెట్టాలి. అలా పెట్టి వదిలేయకండి. పెద్దల ఫోటోలను అప్పుడప్పుడు తుడుస్తూ బొట్టు పెడుతూ మాల వేస్తూ ఉండాలి. ముఖ్యంగా అమావాస్య రోజు వారికి ఇష్టమైన ఆహారం చేసి వారి ఫోటో ముందు పెట్టి నమస్కరించాలి. ఇలా చేస్తేనే మీ పెద్దల అనుగ్రహాన్ని పొందగలుగుతారండి. పెద్దల దీవెనలు ఉంటేనే ఇంట్లో సంతానం కానీ వివాహాలు కానీ జరుగుతాయి. లేదంటే అన్ని ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి మన పెద్దలు మన కుటుంబాన్ని దీవిస్తూ ఉండాలి అంటే ఇలా దక్షిణం వైపు ఫోటో పెట్టి ఈ విధంగా చేసుకోవాలి. ఎవరింట్లో అయితే శుభకార్యాలు జరగట్లేదని బాధపడుతున్నారో ఈ నియమాలు పాటించండి. ఖచ్చితంగా అంతా శుభమే జరుగుతుంది. ఈ వీడియో వల్ల మీ డౌట్స్ అన్ని తీరాయని, ఎంతో కొంత ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇక సెలవు.